కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనున్న రైతు బజార్ను తక్షణమే తొలగించాలని 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు డిమాండ్ చేశారు. రైతు బజార్లో మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు మేలు జరగాలని రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ రైతు బజార్లో దళారుల రాజ్యం ఏలుతున్నారని పేర్కొన్నారు. అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోలేదని, తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. డోకుపుర భద్రం మాస్టర్ మాట్లాడుతూ 3 శతాబ్దాలుగా రైతు బజార్లో ఒకే వర్గానికి చెందిన వ్యక్తులు రైతు బజార్ను హస్తగతం చేసుకుని అసలైన సన్న చిన్నకారు రైతులను అమ్మకాలు సాగనివ్వకుండా అడ్డుకుంటున్నారని, వెంటనే వారిని తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన రైతులకు అవకాశం ఇవ్వాలని కోరారు. గత 20 సంవత్సరాలుగా ఈ విషయంపై పోరాటం చేస్తున్నామని, కానీ ఎస్టేట్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది లంచాలకు అలవాటు పడి తమ డిమాండ్లను పక్కన పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుపాటి ఉమాశంకర్, సుధాకర్, సాగర సంఘం రాష్ట్ర కార్యదర్శి నక్కా కిషోర్, ఎం సురేష్, ఆదిరెడ్డి శివప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చెప్పుకుంటే వాళ్ళ మీద తిరగబడ్డం, రౌడీ చేయడం, ఇవన్నీ కూడా చేస్తారు. ఇయే డిమాండ్లు, ఈ ప్రధాన డిమాండ్ ఈ రైతు బజార్ని తొలగించాలి. నిజమైన రైతు బజార్ రైతులకి కార్డులు ఈ అధికారులు వెళ్ళి ఆ నిజమైన రైతులను గుర్తించి వెంటనే అక్కడే స్పాట్లో వాళ్ళకి కార్డులు ఇవ్వాలి. అది డిమాండ్. అంతేగాని ఏదో అప్లికేషన్ పెట్టారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంపీ గారు చెప్పారు, లేదా ఆయన ఎవరో చెప్పారని అక్కడ పర్మిషన్లు ఇచ్చేస్తే ఇది రైతు బజారే కాదు. నిజమైన రైతు బజార్లు అయితే ఇవ్వచ్చు, ఇది రైతు బజార్ కాదు, ఇక్కడ ప్లేసు లేదు. కాబట్టి అలాంటి తప్పుడు రికార్డు చేయకండి. ఇది స్పందించి దీని వెంటనే అధికారులు ఈరోజు సాయంత్రం లోపల స్పందిస్తారని ఈ ఆమరణ నిరాదీక్ష కూర్చోవడం జరిగింది. అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఇక్కడ ఈవేళ జిల్లాగా గ్రామం నుంచి వచ్చారు తప్ప ఈవేళ అన్ని జిల్లాల నుంచి వస్తూనే ఉన్నారు. ఇది ఉధృతం జరిగిందంటే ఇది అధికారులకి, ప్రభుత్వానికి అవమానమని తెలియపరుస్తూ, ఇది చంద్రబాబు నాయుడు గారు, ఇది ఆయన కళ రైతులకి, పబ్లిక్కి ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ రైతు బజార్లు పెట్టారు. కానీ ఇక్కడ దళారీ రైతు అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బజార్లు ఈవేళ రైతు బజార్లుగా ఏలుతున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ కాకినాడ బేసు దళారులకి ఇక్కడి నుంచే బేస్, ఇది కాకినాడ రైతు బజారు. కాబట్టి ఇక్కడి నుంచి అంచెలంచెలుగా రాష్ట్రం అంతా వ్యాపించి అన్ని రైతు బజార్లు కూడా దళారీ రైతు బజార్లు అని దీన్ని వెంటనే నిర్మూలించి మీరు అధికారులకు ఆర్డర్ ఇచ్చి ఇవన్నీ నిర్మూలించని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. రైతు బజార్లో వ్యాపారాలు చేస్తున్నారు, మరి వాళ్ళందరూ తొలగించాలని ఆయన కోరికే కాదు. ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత పూర్తిగా కబ్జా చేసి కాలువల గట్ట మూసేసి వ్యాపారాలు చేయడం అనేది దురదృష్టకరం. మరి 3 నెలల కిందట ఏదైతే దీనికి సంబంధించిన అధికారులు వారికి హామీ ఇచ్చారో, హామీ మేరకు దిగువ స్థాయి అధికారులకు అప్లికేషన్లు, వినతి పత్రాలు పంపటం కాకుండా వారు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఏదైతే ఇక్కడ నిజమైన రైతుకి సరైనటువంటి స్థానం కల్పించగలిగితే మేము చేసే ఈ యొక్క పోరాటానికి వారికి మేము పూర్తిగా దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవ ఐక్యవేదిక తరఫున మద్దతు ఇస్తున్నాం. వారు చేసే కార్యక్రమాలు మాకు అనేక విషయాలు మాకు తెలుసు. వారు దిగువ కులాల కోసం అనేక పోరాటాలు చేశారు. వారి సమస్యల పరిష్కారం కోసం కూడా వారు ముందున్నారు. మరి అటువంటి వ్యక్తి, నలుగురికి సహాయం చేసే వ్యక్తి మీద తప్పుడు ప్రచారం చేయడం కూడా విరుద్ధం. కాబట్టి వారి దగ్గర ఉన్న డాక్యుమెంట్లు పరిశీలించండి. అధికారులు రిజిస్ట్రేషన్ జరిగింది అంటే ఆ స్థలం కబ్జాదా, లేకపోతే వారు జిరాయితీ వాళ్ళు కొనుక్కున్నదాన్ని తేల్చాలి కదా. తేల్చకుండా తప్పుడు సమాచారం కూడా ఇవ్వడం పొరపాటు. ఎవరైతే న్యాయం కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేయడం కూడా చాలా దుర్మార్గమని తెలియజేస్తూ